హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఇది మండే వ్లాగ్ అండి. మండే మార్నింగ్ అయితే పిండి వంటలు అయితే స్టార్ట్ చేసాము. ముందు స్టార్టింగ్ అయితే అరిసెలతో అయితే స్టార్ట్ చేసామండి. అరిసెలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. మా మా స్టైల్లో మేము అరిసెలు ఎలా చేసామనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ముందుగా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ భోగి శుభాకాంక్షలండి. మీరందరూ భోగభాగ్యాలతో సిరి సంపదలతో సరితూగాలనైతే నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. భోగి పండగ అంటేనే చిన్న పిల్లలకైతే భోగి పళ్ళు అయితే పోస్తారండి. మీకు మీ విలేజ్‌లో కానీ, మీ ఊర్లో కానీ భోగి పళ్ళు అయితే పిల్లలకి పోస్తున్నారా లేదో కామెంట్ అయితే చేయండి. మా చిన్నప్పుడైతే మా ఊర్లో అయితే చిన్న పిల్లలందరికీ కూర్చోబెట్టి అయితే భోగి పళ్ళు అయితే పోసేవాళ్ళండి. ఇంకా ఆ రోజైతే అన్ని కాయగూరలు కలిపి అయితే కలకూర అయితే ఉండేవాళ్ళు. ఇంకా అదొక సెంటిమెంట్ అనమాట. అదొక ఫేమస్ అనమాట మా ఊర్లో. సంక్రాంతి వచ్చేది వింటర్‌లో కదా! ఇంకా చలికాలం కాబట్టి ఎర్లీ మార్నింగే భోగి మంటలైతే స్టార్ట్ చేస్తారండి. పాత వస్తువులన్నీ తీసుకొచ్చి భోగి మంటలైతే వేస్తారు. భోగి మంటలు వేసి ఆ నీళ్ళన్నీ కాచుకొనైతే తలస్నానం అయితే చేస్తూ ఉంటారు. మా చిన్నప్పుడైతే రంగులు వేసి మేమైతే కలర్స్ అయితే దిద్దుకునేవాళ్ళమండి. కలర్స్ దిద్దుకొని అక్కడైతే గొబ్బెమ్మలైతే పెట్టేవాళ్ళము. ముగ్గు మీద గొబ్బెమ్మలు పెట్టేసి వాటికైతే అక్కడ కూరగాయలు గాని, ఫ్రూట్స్ అని అన్ని రకాల చిరుధాన్యాలైతే వేసేవాళ్ళము. వన్స్ అగైన్ అందరికీ భోగి శుభాకాంక్షలండి. ఈరోజైతే మేమైతే అరిసెలైతే చేస్తున్నాము. అరిసెలకైతే మేమైతే 3 కేజీల బెల్లం అయితే తీసుకున్నాము. మేమైతే బెల్లం అయితే డీమార్ట్‌లో తీసుకున్నామండి. డీమార్ట్‌లో బెల్లం అరిసెలకైతే చాలా బావుంటుంది. ఎందుకంటే మనకి పాకం వస్తుంది. పిండి కూడా చాలా ఎక్కువ పడుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. వరిపిండి కోసమైతే మేము బియ్యం అయితే శనివారం నైటే నానబోసామండి. 2 డేస్ అయితే నానినియి. ఎందుకంటే అరిసెలకు ఎక్కువగా నానితేనే టేస్ట్ బావుంటుంది. బియ్యం ఎంత నానితే అంత టేస్ట్ బావుంటుంది. మేము శనివారం నైట్ అయితే నానబెట్టాము. శనివారం నానబెట్టాము. ఆదివారం మార్నింగ్ కడిగి మళ్ళీ నానబెట్టాము. మళ్ళీ ఆదివారం సాయంత్రం అయితే మళ్ళీ కడుక్కోవాలండి. ఏ పూటకి ఆ పూట అయితే బియ్యాన్ని అయితే కడుక్కొని మంచిగా వాటర్ పోసుకొని అయితే నానబెట్టుకోవాలి. ఇక పిండైతే మండే మార్నింగ్ అయితే పట్టించుకొచ్చారండి. ఇంకా మండే మార్నింగ్ ఇంకా భోజనం చేసిన కాడ నుంచి అయితే ఇంకా అరిసెల దగ్గరైతే కూర్చున్నాము. ఇంకా అరిసెలు చేయాలంటే ఆల్మోస్ట్ జనాలైతే ఉండాలి. ఒకళ్ళకి ఇద్దరికైతే అస్సలు అవ్వదండి. ఒక నలుగురు, ఐదుగురైతే ఉండాలి అరిసెలు చేయాలంటే. మామూలు ఏ ఐటెమ్ చేసుకోవాలన్నా ఇద్దరు, ముగ్గురు ఉంటే సరిపోతుంది. కానీ అరిసెలకు మాత్రం జనాలు మాత్రం ఎక్కువగా ఉండాలి. మేము అరిసెలకైతే 3 కేజీలు బెల్లం అయితే తీసుకున్నాము. బెల్లాన్ని అయితే చితక్కొట్టుకొని అందులో కొంచెం లైట్‌గా వాటర్ వేసుకొని అయితే మేము పాకాన్నయితే రానివ్వాలండి. పాకం అయితే మనము ప్లేట్‌లో వేసుకుంటే పాకం అనేది ఉండలాగా అయితే గట్టిగా రావాలి. అప్పుడే మనకు పాకం వచ్చినట్టు. పాకం వచ్చిన తర్వాత అందులోకైతే మనం నెయ్యి కానీ, ఆయిల్ కానీ వేసుకోవాలి. మేమైతే నెయ్యి అయితే వేయలేదండి. ఆయిలే వేసాము. నూనె వేసిన తర్వాత అందులోకైతే మనమైతే పిండి వేసుకుంటూ, తిప్పుకుంటూ థ్రెడ్ పెట్టి అయితే తిప్పుతూ ఉండాలండి. తిప్పుతూ ఉంటేనే మనకి పిండి కలుస్తూ ఉంటుంది. అరిసెలు చేయటానికి అరిసెల పాకం పడటం ఒక ఎత్తయితే, అరిసెల పాకం పట్టిన తర్వాత అందులో పిండి పోసి తిప్పడం మరో ఎత్తండి. దానికి పెద్ద టాస్క్ లాగైతే ఉంటుంది. అది కొంచెం ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఎక్కువగా తిప్పుతూ ఉంటారు కాబట్టి కొంచెం మగవాళ్ళు తిప్పితేనే మనకి పిండి అనేది బాగా కలుస్తుంది. యాక్చువల్‌గా అయితే మేము పాకంలోనే నువ్వులైతే వేద్దాం అనుకున్నాము. నువ్వులు వేస్తే ఇంకా డైరెక్ట్‌గా నువ్వులతో చేసుకుంటే సరిపోయిద్ది అనుకున్నాము. మా అక్క అలా కాకుండా మజ్జిగలో నువ్వులు వేసి అయితే కలిపిందండి. అలాగా ఉండ చేసుకున్న తర్వాత చలివిడి ఉండ చేసిన తర్వాత నువ్వులు పట్టించి అదైతే పప్పలాగా చేసి అదైతే ఆయిల్ అయితే వేసాము. అలా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. కొన్ని అరిసెలైతే అలా చేసాము. కొన్ని అయితే నువ్వులు లేకుండా అరిసెలైతే చేసాము. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి. అరిసెలు చేయడం అయితే పెద్ద ప్రాసెస్ అండి. ఉండలు చేయటానికి ఒకళ్ళుండాలి. పప్పు చేయటానికి ఒకళ్ళుండాలి. ఆయిల్‌లో వేయటానికి ఒకళ్ళుండాలి. ఆయిల్‌లో నుంచి తీసి మళ్ళీ చెక్క మీద పెట్టి వత్తటానికి ఒకళ్ళుండాలి. నిజంగా చాలా మందితో అయితే వర్క్ అయితే ఉంటుంది. అరిసెలు చేయడానికి మాత్రం జనాలుండాలి. మా ఇంట్లో జనాలు ఎక్కువగానే ఉన్నాం కాబట్టి మాకైతే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాలేదండి. ఎవరిని కూడా మేము బయట వాళ్ళనైతే పిలవలేదు. మా ఇంట్లో వాళ్ళు మేమైతే సరిపోయాము. ఇంకా మా అక్క, నేను, మా అమ్మ, నాన్న, ఆ మేనల్లుడు, మా అక్క వాళ్ళ పాప ఇంకా అందరం ఇంకా మా హస్బెండ్ అయితే షాప్‌కి అయితే వెళ్ళారండి. ఇంకా మేమందరం అయితే కలిసి కూర్చొని అయితే చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. చాలా సింపుల్‌గా అయిపోయినాయి.
యాక్చువల్‌గా చెప్పాలి అంటే మా విలేజ్‌లో అయితే 4 ఇల్లు కలిసి ఒకే చోట కూర్చొనైతే అరిసెలైతే చేసుకుంటారండి. చిన్నప్పుడు రోజులు భలే ఉండేవి. అందరూ కలిసి ఒకే చోట అరిసెలైతే చేసుకునేవాళ్ళము. ఇప్పుడు సిటీస్‌లో ఎవరి ఇంట్లో వాళ్ళే చేసుకుంటున్నారు. ఒకళ్ళ ఇంటికొచ్చి ఒకళ్ళు చేయాలంటే పెద్ద ప్రాబ్లమ్ లాగా ఉంటుంది. ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. మాకైతే ఆ ప్రాబ్లమ్ లేదండి. జనాలు ఎక్కువగానే ఉన్నాం కాబట్టి హ్యాపీగా చేసుకున్నాము. యమ్మీగా అరిసెలైతే రెడీ అయిందండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కాకపోతే కొంచెం పెద్దవాళ్ళు చేస్తే టేస్ట్ అనేది బావుంటుంది. కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పాకం పడటానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ జనరేషన్‌కి పాకం పట్టి అరిసెలు చేయాలంటే కొంచెం కష్టమేనండి. కొంచెం జనాలతో కూడిన పని కాబట్టి నలుగురు ఉన్నప్పుడు చేసుకుంటేనే కొంచెం ఈజీగా ఉంటుంది. మేమైతే అరిసెలైతే చేసాము. ఈ ప్రాసెస్‌లో అయితే చేయండి. చాలా అంటే చాలా బావుంటాయండి. మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా! చాలా బా వచ్చినియి. అరిసెలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ వేసుకొనైతే ఆరబెట్టుకోవాలండి. ఆరబెడితే కొంచెం మనకు ఆయిల్ ఉంటే ఏదన్నా ఉంటే మాత్రం మనకి ఆయిల్ అనేది డ్రై అవుతుంది. ఇలా అరిసెలు అయితే ఆరబెట్టుకోవాలి. యమ్మీగా అయితే అరిసెలైతే రెడీ అయిందండి. నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.